రైట్గా బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్నటువంటి తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జనవరి 26 వేడుకలనైతే లక్ష్యంగా చేసుకుని ఉగ్ర సంస్థలు దాడులకు కుట్ర పడుతున్నట్లయితే అందిన సమాచారంతో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. ఇక విదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి ఖలిస్తానీ ఉగ్రవాదులైతే బంగ్లాదేశ్ కు చెందినటువంటి ఉగ్ర ముఠాలు ఈసారి స్థానిక గ్యాంగ్స్టర్ల ద్వారా దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం. ఇక రాజధాని ఢిల్లీ మాత్రమే కాకుండా ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కూడా అల్లకల్లను సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కూడా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రముఖులు గగనతలం నుంచి డ్రోన్ల ద్వారా అయితే దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉగ్రమూకలు గగనతలం నుంచి డ్రోన్ల ద్వారా దాడులు జరిగే ప్రమాదం ఉందని, ముఖ్యంగా రెడ్ ఫోర్ట్ కార్యకర్తవ్య పథ్ పరిసరాల్లో అయితే నో ఫ్లై జోన్లను కూడా పటిష్టం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక దీంతో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. నగర వ్యాప్తంగా దాదాపు 20,000 మందితో అదనపు బలగాలను కూడా మోహరించారు. ఇక హోటళ్లు, లాడ్జీలు, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లపై స్పెషల్ గా అయితే ఫోకస్ పెట్టారు. ఇక రద్దీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు పోస్టర్లను ప్రదర్శిస్తూ ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే 112కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. రెడ్ ఫోర్ట్ చుట్టూ అయితే షార్ప్ షూటర్లు, ఎస్ఎస్జీ కమాండోలను కూడా మోహరించారు. ఇక ఢిల్లీ సరిహద్దుల గుండా ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు ముఖ్య అతిథులుగా వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా అయితే చేపడుతుంది. ఇక రాబోయే వారం రోజుల పాటైతే దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ కొనసాగుతున్నట్లయితే కేంద్ర భద్రతా బలగాలు వెల్లడించాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే రిపబ్లిక్ డే వేళ రాష్ట్రాలకు అలర్ట్, ఉగ్ర ముప్పు, నిఘా వర్గాల హెచ్చరికలు, జనవరి 26 వేడుకలు లక్ష్యంగా చేసుకున్న ఉగ్ర సంస్థ దాడులకు కుట్ర విదేశాలు తలదాల్చుకుంటున్నటువంటి ఖలిస్తానీ బంగ్లాదేశ్ ఉగ్ర ముఠాలు స్థానిక గ్యాంగ్స్టర్ల ద్వారా ఏదైతే దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్ వంటి పలు కీలకమైన రాష్ట్రాలకు, ప్రధాన నగరాలకు హై అలర్ట్ వచ్చింది. దానిలో భాగంగానే ఉగ్రముఖులు గగనతలం నుంచి డ్రోన్ల ద్వారా దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందనే నేపథ్యంతో అందరినీ ఏదైతే రాష్ట్రాలకు సంబంధించిన హోంశాఖ అలర్ట్ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా నగర వ్యాప్తంగా దాదాపుగా 20,000 మందితో అదనపు బలగాలు మోహరింపు, హోటల్లో, లాడ్జిలో సెకండ్ హ్యాండ్ కార్స్, ఏదైతే సెకండ్ హ్యాండ్ కార్స్ సంబంధించిన ఇవి ఉంటాయో వాటన్నిటికీ కూడా నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే బంగ్లాదేశ్ కి సంబంధించి ఉగ్రదాడులు, ముఖలు దేశం మీద ఎత్తుపడే అవకాశం ఎక్కువగా ఉందని ఏదైతే నిఘా వర్గాల నుంచి ఇది వచ్చినటువంటి సమాచారం సమాచారం ఆధారంగానే మొత్తం కూడా అలర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.